బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ తూర్పు నియోజకవర్గంలో రాసలీలలతో దొరికిపోయిన కరకచెట్టు పోలమాంబ దేవాలయ చైర్మన్ శ్రీనివాస్పై ఇంకా చర్యలు తీసుకోలేదు ప్రభుత్వం. వేరే మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది శ్రీనివాస్ భార్య. వివాహేతర సంబంధం ఉందని తేలితే పదవి నుంచి తొలగిస్తామని గతంలో హామీ ఇచ్చిన ఎమ్మెల్యే దాన్ని నిలబెట్టుకోవాలని శ్రీనివాస్ భార్య డిమాండ్ చేస్తోంది. ఒక ఆలయ కమిటీ చైర్మన్ వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని అడ్డంగా దొరికిన ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే చూసుకుందాం అందుకే చూసుకుందామా అది అందుకే ఇలాంటి చైర్మన్ పదవిలే ఉంచుకున్నాడు కదా. చైర్మన్ పదవి చూపడిగాడు కదా. గతంలో మద్ది శ్రీనివాస్ భార్య చేసిన ఆందోళనతో స్పందించిన ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆరోపణలు నిజమైతే మద్ది శ్రీనివాస్ను ఆలయ కమిటీ చైర్మన్ పదవి నుంచి తొలగిస్తామని చెప్పారు. గతంలో ఎమ్మెల్యే చెప్పిన మాటలు మీరు వినండి. చైర్మన్ గారి మీద ఏ ఆరోపణలు వచ్చినాయి, నేనే ఆ మహిళలతో ఇప్పుడు స్వయంగా మాట్లాడాను. 3 టౌన్ లో కంప్లైంట్ ఇవ్వమని చేయడం జరిగింది. నిజంగా ఆరోపణలు కనుక రుజువు అయితే ఆ చైర్మన్ రాజీనామా చేపిస్తానని మాట ఇవ్వటం జరిగింది. ప్రమాణ స్వీకారానికి ముందే చైర్మన్ కూడా నేను అది విన్నవించడం జరిగింది. వాళ్ళమ్మ అమ్మవారి సాక్షిగా తప్పు అయితే నేను చెయ్యను, ఎవరిని చెయ్యనివ్వము. నా భర్త అయితే నేను ఇంటికి వెళ్ళిన ప్రతిసారి నన్ను కొట్టేస్తూ తలుపులు తాళాలు వేసేసి ఇంట్లో కూడా రానివ్వకుండా ఒంటి మీద బట్టలు కూడా తీసుకొని ఇవ్వకుండా బయట పెట్టేసేవాళ్ళు. బయట పెట్టేసి నువ్వు దిక్కుని దగ్గర చెప్పుకో, నేనైతే ఇంట్లోకి రానివ్వను, నాకు నచ్చిన చోట తిరుగుతాను, నాకు నచ్చినట్టు ఉంటాను, నీకు ఎక్కడ దిక్కుందో అక్కడ చెప్పుకో, కావాలంటే నాకు రాజకీయ బలం ఉపయోగించైనా నన్ను నేను రక్షించుకుంటానని బెదిరించేసి నన్ను ఇంట్లోకి రానివ్వకుండా పంపించేశారు. ఆ తర్వాత నుంచి నేను మా పుట్టింట్లో ఉంటూ నేను మిషన్ కుట్టుకుంటూ లేదంటే ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ పోషకాహారం కోసం ఆ డబ్బులతో నేను బతుకుతున్నాను. ఇప్పుడు కూడా అలా కూడా నా పోషకాహారం కోసం నేను బతుకుతున్నా. అక్కడికి కొంతమంది మనుషుల్ని పంపించి నువ్వు తగ్గకపోతే శ్రీను మీద చైర్మన్ పదవి తీయాలనే ఆలోచన నువ్వు మార్చుకోకపోతే మీకు ఎలా చేయాలో అలా చేస్తామని వార్నింగ్ కూడా ఇండైరెక్ట్గా ఇచ్చి వెళ్తున్నారు, మాటికి వస్తూ. అలా కాకుండా ఇప్పుడు చైర్మన్ గారు రెడ్ హ్యాండెడ్గా ఏమైనా సాక్ష్యాధారాలు దొరికితే నేను చైర్మన్ పదవి తీయించేస్తాను, తప్పు చేసిన వాడు ఎప్పుడు చైర్మన్ పదవిలో ఉండడానికి వీలు లేదు అన్నారు. కాబట్టి నేను ఇప్పుడు వెళ్ళి రెడ్ హ్యాండెడ్గా తన్ని కొంచెం రిస్క్ చేసి ఆ అమ్మాయి వాళ్ళ చేతుల్లో తన్నులు తిని కూడా నేను రిస్క్ చేసి వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పోలీస్ స్టేషన్కి అప్పచెప్పాను. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, మద్ది శ్రీనివాస్ భార్య ఒకటే చెప్తున్నారు, రాజకీయ బలాన్ని ఉపయోగించుకుని నా పదవిని నేను కాపాడుకుంటాను అన్నట్టుగా కూడా ఇటు మద్ది శ్రీనివాస్ చెప్తున్నాడు. అయినా కూడా ఇటు టీడీపీ అధిష్టానం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు, ఎమ్మెల్యే కూడా రెస్పాండ్ అవ్వట్లేదు అన్నట్టుగా చెప్తున్నారు. మరి మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆ పోలీసులకి కూడా సమాచారం ఇచ్చారు. అయితే పోలీసులు ఇద్దరిని ఇరు వర్గాలని పిలిపించి సెటిల్ చేస్తామని చెప్పి ఇంతవరకు సెటిల్ చేయలేదు. తిరిగి ఇద్దరి మీద కూడా కేసు పెడతామని చెప్పి చేస్తున్నారు. ఎవరైతే బాధితురాలు ఉందో వసుంధర, ఆమె మీద కూడా కేసు పెడతామని చెప్పి పోలీసులు బెదిరించడంతో వారు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు మద్ది శ్రీనివాస్ కి ఏ మహిళతోనైనా సరే అక్రమ సంబంధం ఉన్నట్లయితే దాన్ని నిరూపించినట్లయితే ఆయన్ని కరకచెట్టు పోలమాంబ దేవాలయం చైర్మన్ పదవి నుంచి తొలగిస్తానని చెప్పి వసుంధరకి హామీ ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన హామీ మీద నిన్న వేరే మహిళతో ఉండగా వెళ్ళి ఇంటికి తలుపు వేయడం, ఆ విషయాన్ని మీడియా ద్వారా వెలగపూడి రామకృష్ణ బాబు కూడా తెలియజేయడం జరిగింది. అయితే వెలగపూడి రామకృష్ణ బాబు గతంలో ఏదైతే ఒక హామీ ఇచ్చారో ఇచ్చిన హామీ ప్రకారం తన భర్తను దేవాలయ కమిటీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఆయన్ని పట్టుకొని 24 గంటలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు
శ్రీనివాస్ మీద ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. పైపెచ్చి ఆయన్నే కొనసాగిస్తామనే విధంగా సంకేతాలను కూడా పంపుతున్నారు. పోలీస్ స్టేషన్ లోనైనా సరే న్యాయం జరుగుతుందని భావించినప్పటికీ కూడా పోలీస్ స్టేషన్ లో కూడా న్యాయం జరగలేదు. తిరిగి వీళ్ళ మీద అంటే శ్రీనివాస్ మీద వీళ్ళ మీద కూడా కేసు పెడతామని చెప్పి బెదిరిస్తున్నారు. అంటే కేసు పెడతామని బెదిరించడం ద్వారా వాళ్ళు వెనక్కి తగ్గేలా చేయాలనే ఆలోచన అయితే పోలీసుల్లోని కనిపిస్తుంది. వేరే భార్య అలాగే పిల్లలను వదిలేసి వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికి కరకచెట్టు పోలమాంబ దేవాలయం చైర్మన్ పదవిని ఏ విధంగా ఇస్తారు? ఎవరైనా మంచి వ్యక్తులకి ఇవ్వాలి, భక్తిభావం కలిగి ఉన్న వారికి ఇవ్వాలి తప్పితే భార్య పిల్లలను వదిలేసే వ్యక్తులకి వేరే మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళకి ఏ విధంగా చైర్మన్ పదవులు ఇస్తారు, ఉన్నతమైన పదవులు ఇస్తారనే విమర్శలు అయితే విశాఖ నగర వాసుల్ని వినిపిస్తున్నాయి. కార్తీక్. థ్యాంక్ యూ నాయుడు.